జై శ్రీరామ్. నాకు అనిపిస్తోంది మీ అందరిలో ఆకలి వేస్తోంది, స్వామిజీ తొందరగా ముగిస్తే ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన కనిపిస్తోంది. కానీ మీ అందరికి ఒక విన్నపం, ఇలాంటి అవకాశం, ఇలాంటి సందర్భం భాగ్యనగరంలో ఇంతమందితో ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసేటువంటి అదృష్టం మనకు దొరికింది. ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి త్రిమూర్తులు రవీందర్, మరి సురేందర్, శ్రీవత్సవ శర్మ, వీళ్ళ ద్వారా హనుమంతుడే మనందరినీ ఇక్కడ ఏర్పాటు చేశారు. కావాల్సింది ఏమిటి అంటే ఈ దేశానికి ప్రస్తుతం శక్తి అవసరం. భజన ఉండొచ్చు, భక్తి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ప్రదర్శించాల్సింది ఏమిటంటే శక్తి కావాలి. ఈ దేశం సంరక్షించబడాలి అంటే, ఈ ధర్మం నిలబడాలి అంటే, ఈ దేవాలయం నిలబడాలి అంటే, నీ సాంప్రదాయం, నీ ధర్మం నువ్వు ఆచరించాలంటే నీవు ధర్మం కోసం పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి శక్తి ప్రదర్శన కావాలి. ఆ శక్తి కోసమే మనమందరం కూడా హనుమత్ ఉపాసన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రధానంగా మన సంస్కృతి మీద 3 శక్తి కేంద్రాల మీద దాడి చేయబడింది. అమ్మ ఒడి, బడి, గుడి. అమ్మ ఒడిని ధ్వంసం చేశారు. ఏ ధర్మాన్ని చెప్పవలసిన అమ్మందో, అక్షరాలతో పాటు జ్ఞానాన్ని నేర్పవలసిన ఆ అమ్మ మన సంస్కృతి నేర్పడం మర్చిపోతాం. నేర్చుకోవాల్సిన బడిలో పాఠాలు నేర్చుకుంటున్నాం, కానీ సంస్కారాన్ని మర్చిపోతున్నాం. సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నాం. అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం. చివరిగా గుడిలోకి వచ్చిన తర్వాత మొక్కులు మొక్కుతున్నాం, కానీ ఈ ధర్మం కోసం నేను నిలబెడతాను అనేటువంటి ఆనని ప్రతిజ్ఞని మనం తీసుకోవటం లేదు. ఇవన్నీ కూడా మన మీద ఒక కుట్ర ద్వారా మనల్ని బానిసలుగా చేయడం కోసం ఈ విధమైనటువంటి సిస్టమ్ని తయారు చేయబడింది. కాబట్టి మళ్ళీ మనం ధర్మం వైపు అడుగులు వేయాలి, మనం శక్తి ఉపాసన చేయాలి. ఈ అమ్మఒడి ద్వారా, బడి ద్వారా, గుడి ద్వారా ఈ శక్తి కేంద్రాలన్నింటిని కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవాలనే ఉద్దేశంతోనే సనాతనమైనటువంటి ధర్మం కోసం నేనొక్కరిని పారాయణ చేస్తే నాకు పుణ్యం, నేనొక్కరిని చేసుకుంటే నా వాళ్ళకి మాత్రమే వస్తుంది. కానీ మా వాళ్ళైన హైందవులందరికీ కూడా ఈ ధర్మం ద్వారా ఈ శక్తి రావాలనే ఉద్దేశంతోనే 108 రోజుల పాటు అఖండంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఇల్లు, గుడి, బడి, గోశాల, మఠాలు, మందిరాలు అనేటువంటి తేడా లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి పారాయణ చేసి స్వామి ఈ దేశాన్ని రక్షించే విధంగా మీరు తోడ్పాటును అందించండి, మనందరిని కలిపే విధంగా ఒక కార్యక్రమం చేస్తాం, మీరు వచ్చి ఇక్కడ దీంట్లో ఈ సందేశం అందించండి ప్రార్థనాపూర్వకంగా అడిగినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ సమావేశం మీ అందరినీ వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా మనమందరం కూడా మన బస్తీల్లో, మన కాలనీలలో ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా విస్తృతంగా చేసి ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకే ఉన్నది. మనకు కనిపిస్తోంది, మన కళ్ళ ముందు ఏ విధంగా ధర్మం జారిపోతుందో, పతనావస్థకు వెళుతుందో మనం కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎవరు రక్షించాలి? మనమే రక్షించుకోవాలి. మనమే మన ఇంటి కోసమే పాటుపడితే మనం ధర్మం కోసం ఎవరు పాటుపడాలి? ధర్మం పోతే దేశం పోయింది. మనం చూసాం, పాకిస్తాన్గా విడిపోయింది, ఇంకో దేశం బంగ్లాదేశ్గా విడిపోయింది, ఇంకో దేశంగా ధర్మం పోయిన చోటల్లా ముక్కలైపోతుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించుకుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. మనంగా నిలబడాలి అంటే, మన ధర్మం మనకు ఆచరింపబడాలి అంటే మనం ధర్మరక్షణ చేయవలసింది. దానికోసమే ఇలాంటి సామూహిక హనుమాన్ దీక్షా కార్యక్రమాలు కావచ్చు, హనుమాన్ పారాయణ కార్యక్రమాలు కావచ్చు, రామ రక్షా యజ్ఞాలు కావచ్చు, ఇంకేదైనా చేయండి, మూలం ధర్మం కోసమే. అది ఉంటేనే మనం ఉంటాం. అది లేకపోతే మనం లేము అనేది మన పూర్వీకులు మనకు చెప్పారు. మేము కలిసికట్టుగా లేమురా, పడిపోయాం, ఇప్పుడైనా కలిసికట్టుగా ఉండండి, నిలబడతారు అని వాళ్ళు గొంతెత్తి మరీ చెప్పారు. కాబట్టి మనం అందరం సంఘటితమవుతాం. సమాజాన్ని మనం అంటే హైందవాన్ని వ్యాప్తి చేద్దాం. తద్వారా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇవాళ మఠాలు ఉండాలన్నా, మందిరాలు ఉండాలా, ఆశ్రమాలు ఉండాలన్నా
ధర్మం ఉండాల్సిందే. కాబట్టి స్వామీజీల దగ్గరికి మీరు రావడం కాదు, స్వామీజీలే మీ దగ్గరకు వచ్చి ధర్మాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఈ వేదిక ద్వారా మీకు కనిపిస్తాం. కాబట్టి అందరం కూడా ఈ ధర్మం కోసం పాటుపడదామా లేదా? ఏమంటే భోజనాలు రెడీగా ఉన్నాయి, గట్టిగా చెప్పొచ్చు కదా. పాటుపడదామా లేదా? పాటుపడతారని ఆశిస్తూ జై శ్రీరామ్.